ఒకే ఒక డైలాగ్ తో అసలు సినిమా చూసేలా చేశారుగా మీరు, హమ్నే బోల్ దియా అంటూ. సో ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఆ డైలాగ్ త్రూ కూడా సినిమా చూసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ఏం చెప్తారు సార్? అన్నీ నువ్వే చెబుతున్నావు, మా ఆంధ్ర నువ్వే చెప్తున్నావు. బట్ యాక్చువల్లీ మీరు కనిపించగానే నేను ఇది అడుగుదాం అనుకున్నా. మనం శివుడి ఇందులో ఉన్నాం కాబట్టి అసలు తప్పే కాదమ్మా, ఇది సందర్భం కాకపోయినా సరే సరదాగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది నేను సరదాగానే తీసుకున్నానమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కుంభమేళాలో 2 కోట్ల మంది మధ్యలో నిలబడి షూటింగ్ చేస్తున్నాను. నిష్ఠాగరిష్ఠమైన అఘోరాలని నేను 150 మందిని బతిమిలాడుకొని వాళ్ళు డబ్బుకు లొంగరమా, మన కథకే లొంగుతారు వాళ్ళు. నేను ఇది చేయబోతున్నాను అని చెప్పి ఒక్కొక్కరితో అన్నీ మాట్లాడుకుని వాళ్ళని 150 మందిని తీసుకొచ్చి అక్కడ ఒక పక్కన పెట్టున్నాము. ఇన్ని కోట్ల మందిలో నేను షూటింగ్ చేస్తూ నేను హిందీ వాళ్ళ కన్వే చేయకపోతే వాళ్ళు చేయలేరుగా. ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడేది ఒక కన్వే అవుతుంది వాళ్ళకి, కాబట్టి నేను అంతమందిలో అది చేయగలిగాను, లేదంటే చేయలేను. నాతో పాటు నా యూనిట్ ఉంటుంది, వాళ్ళందరూ హిందీలో ఎక్స్పర్ట్స్ కాదు. సో నాతో పాటు అక్కడున్న ఉత్తరప్రదేశ్ అధికారులు కూడా వచ్చున్నారు. మరి వాళ్ళకే నేను కన్వే చేశానుగా ఏం చేస్తున్నాను ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. అక్కడే హాస్పిటల్స్ సీన్స్ తీశాను, అక్కడే ఈ చిన్నపిల్లలందరినీ తీసుకొని వెళ్ళి చేసుకుంటూ వెళ్ళాను. మరి వీళ్ళందరినీ నేను కన్వే చేశాను అని అంటే గ్యారంటీ అర్థమయ్యేలా నేను చేసి చెప్తున్నానని అర్థమ్మా. నంబర్ 1. నంబర్ 2, నా సినిమాలో మెజారిటీ ఇప్పుడు ఎందుకంటే నేను చైనా బోర్డర్ ఎత్తుకున్నాను కాబట్టి ఒక ఆర్టిస్టు చటర్జీ గారు వచ్చేసేసి నాకు బెంగాల్, 2 ఆర్టిస్టులు స్టేజ్ ఆర్టిస్టులు, 2 బెంగాల్. కల్కిలో విలన్గా చేశాడు అతను. తర్వాత భూటాన్ నుంచి సాంగే అని వచ్చాడు, తను హిందీయే. అలా దగ్గర దాపుగా ఎక్కువ మంది హిందీ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూడండి, మీరు ఈరోజు సినిమా చూసిన తర్వాత వాళ్ళు భలే చేశారండి, అద్భుతమైన క్యారెక్టర్ పండించుకుంటూ వెళ్ళారు, ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి మా, నేను చెప్తే కన్వే అయితేనేగా. సో నేను కన్వే చేయగలిగేంత మాత్రం నాకు ఐడియా ఉంది మా. దానికి మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడతానా, ఇంకోటి చేస్తానా, తీసే ఎక్స్ప్రెషన్ తో చెప్తానా. సరే, ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో బోయపాటి గారు ఉన్నారు. ఎలాగో నేను చెప్తా, మా బాబు సరదాగా హమ్నే బోల్ దియా సరదాగా. అది ఆ విధంగా ఇది చేయగలిగే మేము, అది ఒక నేను హిందీ వాడిని కాదు మా, కలోక్యల్ హిందీ అనేది నాకు వచ్చు, అంతవరకే నేను ఇది చేయగలను. అది నేను ఎవరన్నా దాన్ని బయటికి లాగి ఇప్పుడు నా ముందు కూర్చున్న అతను హిందీ నా తెలుగు మాట్లాడమని నాతో డెప్త్కి వెళ్దాం, మీరు రండి, ఇది వేరేగా ఉంటుంది. బట్ నాకు వచ్చిన దాన్ని ఇప్పుడు మన తెలుగు వాళ్ళకున్న ఒక సంస్కారం కూడా చెప్తున్నాను మా, అద్భుతమైన సంస్కారం మా ఇండస్ట్రీలోనే మేము చూస్తాం, బయట కూడా మేము చూసినప్పుడు ఎవరైనా ఒక హిందీ అతను వచ్చి ఏదన్నా మాట్లాడుతూ పొడిపొడిగా మాట్లాడినా సరి చేస్తాం, కామెడీ చేయం. తమిళ వాళ్ళు వస్తారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నిజంగానే ఆ తమిళ స్లాంగ్తో ఉండే తెలుగు ఇంకోలా ఉంటుంది. వారు మాట్లాడినప్పుడు కూడా మనం సరి చేస్తాం, ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే నవ్వం అసలు పొరపాటున కూడా. అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంకెవరిని వచ్చినా కూడా వాళ్ళని మన మనుషుల్లా ఫీల్ అయ్యి లేదు 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 ఇది ఇలా అనాలి అని చెప్తామే తప్ప నవ్వి క్లాప్స్ కొట్టమ్మా. నాలా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నా తెలుగు మాట్లాడలేడు, నేను అలా హిందీ మాట్లాడలేను. ఓకే, నాకు వచ్చు. అది ఎలా ఉంటుంది, నాకు ఇక్కడ లోకల్గా ఉన్న నా ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ లోకల్ హిందీ వీళ్ళది కానీ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే ఉంటుంది నా దగ్గర. నేను చదువుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో తిరిగిన తర్వాత వీళ్ళతో పాటు ఉండే నాకు సహచర్యంతో నాకు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కొంత వచ్చు. నేను దాన్నే ఇది అవుతాను తప్ప ఇక దాన్ని ఎవరన్నా నవ్వారు నేనేం చేస్తాను, దానికి చేసేది ఏం లేదు. సో ఓకే ఓకే తప్పే ఉంది, వాళ్ళే నేను ఎవరన్నా బుద్ధులు తిట్లా, వాళ్ళే నన్ను నేను తిట్లా, సరదాగా ఫీల్ అయ్యారా ఓకే అనుకున్నా. కానీ ఇది నేను కన్వే చేయగలను, ఇది నాకు ఐడియా ఉంది. లేదంటే ఇన్ని సినిమాల్లో నేను ఇంతమందితో చేస్తూ ఇంతమంది హిందీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఇన్ని లొకేషన్స్ చేస్తూ నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళి నేను ఒక మెయిన్ వ్యక్తితోనే యోగి గారు లాంటి వాళ్ళతో కూర్చొని నేను కన్వే చేయకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయి? నా పక్కన కూర్చున్న ఎవరో చేస్తుంటే అవదమ్మా, నేనే చేస్తాను. యోగి అమ్మ ఫొటోస్ కూడా వచ్చినాయి అవన్నీ. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతో గౌరవనీయమైన మనిషిమా, ఆయన ఎంతో ఇది చేశారు.
మన సినిమా చిన్న ఇది చూసిన తర్వాత ఆయన Okay. చాలా బాగా ఫీల్ అయ్యి ఆయనే ట్వీట్ చేశాడు.